డ్రైవర్లు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రచ్చ జరిగినా ఆగమేఘాలుగా ఎక్కడుండే జనాలంతా పరిగిస్తూ ఉంటారు. అది ఎలా ఉంటుందో మీరు చూడండి. అప్కమింగ్ డ్రైవర్లు ఏం చేస్తుంటారంటే నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు సైడ్ సిగ్నల్ వేసుకునేదే కాకుండా 4 సిగ్నల్ వేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఇకపోతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అంబులెన్స్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా సైడ్ ఇచ్చేసే మరీ వెళ్ళండి. ఎందుకంటే అవతల వాళ్ళ ప్రాణాలు, ఎమర్జెన్సీ వెహికల్ ఏదొచ్చినా రిస్క్లో పెట్టడం డ్రైవర్ లక్షణం కాదండి. సో ఇది బాగా గమనించండి. వర్షాకాలంలో మనకి ఎప్పుడైనా రైడ్స్ వస్తూ ఉంటాయండి, ఎక్కడికి పడితే అక్కడికి బాడుక్కి. కాకపోతే అలా బాడుక్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక పల్లెలో నుంచి ఇంకో పల్లెలోకి వెళ్ళడానికి అయితే రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. ఇలా వర్షాలు వచ్చినప్పుడు మనం ఏముందులే అనేసి వెళ్ళిపోవడం అంత మంచిది కాదు. సో చూసుకుంటూ వెళ్ళండి. పొగమంచు చుట్టుకున్నప్పుడైతే సెల్ఫీలు తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. కాకపోతే డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏ అర్ధరాత్రి అయినా సరే ఇలాంటి పొగమంచు చుట్టుకునిందంటే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రతి దగ్గర చూసుకుంటూ వెళ్తూ ఉంటేనే మనకే మంచిది. ఇకపోతే వచ్చే దారిలో అంతా కష్టాలు. కొంతమంది డ్రైవర్లు ఇలాంటి బురద రోడ్లలో వెళ్ళాలంటే చాలా అబ్జెక్షన్ చేస్తారండి. దయచేసి అలా చేయొద్దు. విన్నారు కదండి కప్పల సౌండ్. మంచి వర్షాకాలంలో కప్పలు ఈ విధంగా అరిచి వచ్చేపోయే వాళ్ళనైతే భయపెడుతూ ఉంటాయి. ఈయన ఎవరో డిమ్మండి కొట్టుకుంటున్నాడు. ఉండండి కాస్త సైడ్ ఇద్దాం. ఇప్పుడైతే ఎదురుగా బండి వచ్చింది కదండి, దాన్ని క్రాస్ చేయడానికి ఒకే బుడదలో 2 బండ్లు కానీ ఒకేసారి వచ్చాయంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన కంట్రోల్లో ఉండకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి చక్రాలు పక్కకి. సో అలా దెబ్బ అయితే తగిలింది నా బండికి లైట్గా. ఏనైనా పక్కకి జరుపుకోండి, ఏమేమి పోతాం మేము కూడా. దారి మొత్తం మీరే ఆక్రమించారా? ఎంతటి అర్ధరాత్రి అయినా సరే ఎవరైనా బాడుకి పిలిస్తే తప్పకుండా వెళ్ళడమే నా బాధ్యత. ఇంకా దారిలో వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇలాంటివన్నీ నాకు జుజుబీ అండి. కానీ మీరు మాత్రం ప్రతిదీ చూసుకుంటూ వెళ్తూ ఉండండి చాలా జాగ్రత్తగా. ఈ అశోకుడు చెట్లు ఎందుకు నాటిచ్చాడో తర్వాత పెద్ద అయితే అవి మళ్ళీ తిరిగి ఎందుకు కొట్టిస్తున్నారు. కొద్దిగా గొప్ప డ్రైవింగ్ వచ్చనేసి రోడ్ల మీదకి వచ్చేసి ఎలా పడితే అలా తోలేవద్దండి. పూర్తిగా బాగా నేర్చుకునే రండి. ఇకపోతే మన ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి.